సకల శుభకారకుడైన శుభంకరుడు యజ్ఞరూపుడై భాసిల్లుతున్నాడు. హవ్య ద్రవ్యాలను స్వీకరిస్తూ మోక్షదాయకుడై విరాజిల్లుతున్నాడు. పత్రమైన పుష్పమైన అర్చనారూపం ఏదైనా ఆనందపడే తత్వం ఆ ఆదిశంకరుడిది. మనసు లగ్నం చేసి హర అంటే చాలు కోరిన వరాలిచ్చే స్వభావం ఆయనది. పవిత్ర జలాలతో అభిషేకిస్తే మహేంద్రుడైనా సాధారణ మానవుడైనా ఆయనకు ఒక్కటే. ఎంత ధ్యానంలో ఉన్నా మౌనాన్ని వీడి మరీ మేలు చేసే దైవ స్వరూపం. ఓవైపు విశ్వశాంతి మహాయజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతుంటే, మరోవైపు కాళహస్తి మహారాజ గోపురంలో ప్రతిష్ఠించిన భారీ లింగమూర్తికి పుష్పయాగం ఘనంగా జరిగింది. 1,00,000 చామంతులతో ఆయన్ను అభిషేకించారు. పువ్వులన్నీ మెరిసి మురిశాయి. శివార్చనలో తమను వినియోగించడం పట్ల జన్మ ధన్యమైందని భావించాయి. పుష్పార్చనతో పరమశివుడు కూడా కొత్త కాంతులతో శోభించాడు. చల్లటి నీరు, తెల్లటి భస్మం, పచ్చటి పూలు తనువు తాకగానే త్రినేత్రుడు సంతోషభరితుడై పొంగిపోయాడు. తనకిష్టమైన శంఖనాదం, ఢమరుక తాడనం, ఘంటానాదం, పంచాక్షరి జపం ఒక్కసారిగా మారుమోగాయి. గంగాధరుడు ఆనందపడ్డాడు. దేవతలకు అధిపతి మహేంద్రుడు అనేక పర్యాయాలు రాక్షసుల దెబ్బకు స్వర్గాధిపత్యాన్ని కోల్పోయాడు. హరిహరులను శరణు వేడాడు. అలాంటి సందర్భాల్లో శత్రువులపై విజయాన్ని సాధించాలంటే పశుపతిని ఆరాధించడం ఒక్కటే మార్గమని భావించి అంబికాపతిని అర్చించాడు, అభిషేకించాడు. ఆసుతోషుడైన ఆ పరమశివుణ్ణి మెప్పించి ఆయన అనుగ్రహంతో రాక్షసులపై విజయాన్ని సాధించాడు. తిరిగి స్వర్గాధిపత్యాన్ని చేపట్టాడు. అంతటి మహత్తర శక్తి శివాభిషేకంలో ఉంది. శుద్ధ జలాలతో తనువెల్లా తడుస్తుంటే పులకితుడయ్యే పాలనేత్రుడు అడిగిన వరాలన్నీ ఇచ్చేస్తాడని భక్తుల నమ్మిక. శివశంకరాయ శశిశేఖరాయ నమో భవాయ భయనాశనాయ భక్తవత్సలాయ నమో బంతులు, చామంతులు హేమంతంలో విరివిగా వికసిస్తాయి. కనులకు ఆనందాన్ని కలిగిస్తాయి. తమ సౌభాగ్యాన్నంతా కుప్పలు తెప్పలుగా ఆ శుభకరుని పాదాల మీద వేసి తరించాలని ముచ్చటపడ్డాయి. అంగరంగ వైభవంగా, అందానికి అందంగా 1,00,000 బంతులు, చామంతులతో అత్యంత ఘనంగా భవానీపతికి పుష్పార్చన చేశారు. 1,00,000 అనేది 2 అక్షరాలే కావచ్చు. లక్షణమైన పూజ, విలక్షణమైన సంఖ్య, 1,00,000 సంఖ్యా జపం, 1,00,000 అర్చన, 1,00,000 సంఖ్యలో హోమం. ఏది చేసినా అది మహత్తరమే, అది మహనీయమే. మానవాళికి ఆరోగ్యాన్ని, భోగాన్ని, భాగ్యాన్ని, ఆయుష్ను పెంచేదే, అమంగళాలను తొలగించేదే. కాళహస్తిలో జరుగుతున్నది కూడా 1,00,000 పుష్పార్చన. ఈ కార్యక్రమంలో విరివిగా భక్తులు పాల్గొని అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మంగళ ద్రవ్యాల్లో పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, గంధం, గాజులు, అద్దం, ఛత్రం, చామరం ప్రధానమైనవి. దేవతా దర్శనమే కాదు, మంగళకర ద్రవ్యాల దర్శనం కూడా పుణ్యప్రదమే, భగవద్ దర్శనంతో సమానం. ఏ పూజైనా సామూహికంగా చేయడం సకల శుభకరం. ఇక్కడు చేసే పూజలో స్వార్థమిళితమవుతుంది. 10 మంది కలిసి అందరి కోసం చేసే దాంట్లో పరమార్థముంది, గొప్ప ప్రయోజనము ఉంది, ఆనందముంది, తృప్తి ఉంది.
అందుకే సామూహికంగా చేసే ఏ వ్రతమైనా పూజైనా త్వరగా ఫలితాన్నిస్తుంది. అసలు మన సంప్రదాయమే లోకా సమస్తా సుఖినో భవంతు అని చెబుతున్నాయి శాస్త్రాలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎవరైతే నాకేంటి అనుకునే సమాజంలో ఇలాంటి ఉదాత్త భావనలు రావడం వేదం చెప్పిన విషయం. నమ పరమేశ్వరాయ నమో పాశాయ పార్వతీశ్వరాయ పరమేశ్వరాయ నమః. శాస్త్ర సమ్మతమైన 38 యజ్ఞ కుండాల్లో 8 రోజులుగా హోమ జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి. 350 మంది ఋత్విక్ వరణం, సమార్చనం, ప్రాణాపన, వ్యాన, సమాన, ఉదానాగ్నులు 5 తత్తన్ మంత్రాలతో నిర్వహిస్తున్నారు. సప్త జిహ్వలు చాచి యజ్ఞ భాగాలు స్వీకరిస్తున్నాడు అగ్ని భట్టారకుడు. శ్రీకాళహస్తి క్షేత్రం హరిహర తత్వానికి ప్రతీకగా నిలిచింది. శివకేశవులలో భేదభావం లేదని చాటి చెప్పింది. శివ పూజలతో పాటు విష్ణు స్తుతులతోనూ ప్రతిధ్వనించింది. జగతి మురిసిపోయే విధంగా జానకీరాముల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించింది. మమ అంతరిక్షమరుగోపమస్తు మహ్యం వాతః పవతాంగామే అస్మిన్. వేద ఘోషలు, స్తోత్ర పఠనాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణముఖి తీరంలో సీతారాముల కళ్యాణం ఆనందకరంగా సాగింది. విశేషార్చనల తరువాత అర్ఘ్య, పాద్య, ఆచమనాలతో రాజోపచారాలు, షోడశోపచారాలు నిర్వహించారు. మిథిలా నగరమంతా అక్కడే ఉందా అన్నట్లు సీతమ్మ కళ్యాణాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రవరలు చెప్పారు. గౌతమస గోత్రోద్భవి అయిన సీతమ్మను విష్ణవే తుభ్యం దదామి అంటూ సువర్ణ అక్షతలతో, జలధారలతో కన్యాదానం చేశాడు జనక మహారాజు. మేళ తాళాలు మిన్నంటాయి. రామచంద్రమూర్తికి జై అంటూ భక్తులు విజయధ్వానాలు చేశారు. ఇక మాంగళ్య పూజ మనోజ్ఞంగా నిర్వహించారు. శ్రీయే జాత శ్రియ అనిర్యాయ అంటూ మంత్రపూర్వకంగా ఆచమనాదులు ఇచ్చారు. అలాగే యజ్ఞోపవీతాలకు పూజలు చేసి రామచంద్రునికి ధరింపచేశారు. రామయ్య పొంగిపోయాడు. సీతమ్మ సిగ్గుపడింది. జనక దశరథులు సంబరపడ్డారు. సకల దేవతాగణాలు సీతారామచంద్రుల దివ్య కళ్యాణాన్ని తిలకించి తరించారు. శ్రీరామచంద్ర భగవానికి సీతామాతకి గోవింద ఓం లోకరక్షణ హేతున కంఠే భద్రామి సుభగే సహజీవ శరతాం శతం. గట్టి మేళ అందరూ కరతాళ ధ్వనులు చప్పట్లు. సహజీవ శరదాం శతం మంగళ్యతంతునానేన లోకరక్షణ హేతున కంఠే భద్రామి సుభగే సహజీవ శరదాం శతం మంగళ్యతంతునానేన లోకరక్షణ గోవింద 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 మాంగళ్యధారణ ముహూర్తోస్తు ముహూర్తోస్తు దేలలోహితే భవదకృత్యాదకీర్తివత్యదే ఏధంతే రామచంద్రుని పరిణయోత్సవంలో ఆంజనేయుని హడావిడి అంతా ఇంతా కాదు. అంతా తానై సంచరించాడు. భక్తుల కళ్లల్లో ఆనందాన్ని చూసి తానూ పొంగిపోయాడు. అక్షతారోహణమైంది. నవో నవో భవతి జాయమానో అంటూ వేదం మొదలైంది. నూతన దంపతులకు కర్పూర నీరాజనాలు పట్టారు. జానకీదేవి కళ్యాణోత్సవాన్ని చూసి కపోతాలు మధుర నాదాలు చేశాయి. శ్రవణానందమయ్యాయి. చిలుకలు నవరాగాలు పాడాయి. ప్రభాకరుడు సైతం ఇక్కడ జరిగిన వైభవం చూసి పులకించిపోయాడు. ఆదిత్య సత్యమామతే యశా యజ్ఞస్య దక్షిణ చెప్పండి యజ్ఞోమే యజ్ఞమే కామః సమృద్ధ్యత గోవింద 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 గోవింద. శివకేశవాద్వైత రూపమైన హరిహర తత్వం ఋగ్వేదంలోని ఏకం సద్ బహుదా వదంతి అను సూక్తిని విశదీకరిస్తుంది. శతరుద్రియంలో కూడా ఓం సిపివిష్టాయ అను మంత్రం శివకేశవుల కలయికకు అద్దం పడుతుంది. అందుకే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్నారు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తిలో శివ పూజలతో పాటు నారాయణ పూజలు, కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు.
నిన్న జానకీరాముల కళ్యాణం అద్భుతంగా జరిగింది. మాంగళ్యతంతునా నేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదా మాంగళ్యతంతునా నేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదా. మహాభారతం అన్నదమ్ముల వైరానికి, అన్యోన్య కలహాలకు, రాజకీయ ఎత్తుగడలకు, రణతంత్రానికి ఆలవాలమైతే, రామాయణం ఆదర్శ కుటుంబ వ్యవస్థకు, అన్నదమ్ముల అన్యోన్య అనురాగానికి, భార్యాభర్తల ప్రేమ పవిత్రతలకు నిలువెత్తు నిదర్శనం. శ్రవ్య దృష్టితో చూస్తే రామాయణం భారత జాతికి పరమ ప్రమాణమైన ఆదర్శ గ్రంథం. తన సంస్కారంతో జాతికి నీతి నేర్పిన మహాపురుషుడు శ్రీరాముడు. భర్తను వీడి సుఖభోగాలను అనుభవించడానికి నిరాకరించిన పరమపావని సీతమ్మ. ఈ కళ్యాణ క్రతువును తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ బిడ్డకే పెళ్లి జరుగుతున్నట్లు, రామయ్యే తమ అల్లుడైనట్లుగా పులకించిపోయారు. తమ అల్లుళ్ళందరూ రామయ్యలాగే ఉంటే ఎంత బాగుణ్ణు అనుకున్నారు. ఏమీ తెలియని శబరి ఎంగిలి పండ్లిచ్చినా, తిరగేసి పలికిన బోయ ఆదికవిగా మారినా, వానరం మహాజ్ఞానైనా, రాయి అపురూప స్త్రీమూర్తిగా మారినా అది రామయ్య సద్గుణాల వల్లే. అందుకే రామయ్య జాతికి ఆదర్శం. ఆయన కళ్యాణాన్ని వీక్షించడం జగతికి ఆనందమయం. ఇది ఓ శుభ సంకల్పం, శివ సంకల్ప బలం, మహా అద్భుతం, మహత్కార్యం. లోక కళ్యాణార్థం మహాశాంతి యజ్ఞాన్ని 11 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అప్పుడే 8 రోజులు గడిచిపోయాయి. మిగిలిన 3 రోజులు అత్యంత ప్రధానమైనవి, విశేషమైనవి. ఉదయమంతా విశేష పూజలు, సాయం సమయాలలో ధర్మబోధనా కార్యక్రమాలు చేపడుతున్నారు. యతులకు నుతులను సమర్పిస్తున్నారు. మానవజాతి పురోగతికి, సంస్కృతి సంప్రదాయాలకు, భారతీయ ఆత్మకు మూలకందం మహాపురుషులైన ఋషులు, సాధు సత్పురుషులే. మహాద్రష్టలై, ప్రాంతదర్శులై, తమ తపశ్శక్తి ద్వారా దర్శించిన అనేక విషయాలను సమాజానికి మంత్రపూర్వకంగా నిగూఢంగా అందించారు. వారి వారి ఆలోచనామృతధారలే ఇవాళ మనం అనుసరిస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు. లోకం మేలు కోసం తమను తాము శుష్కింపచేసుకొని యోగం, తపస్సుల ద్వారా ఎంతో జ్ఞానాన్ని ఆర్జించి దాన్ని అందరికీ అందించిన పరతత్వ భావనలు, పరతత్వ జీవనలు నడిచే దైవాలు యతులే. అందుకే సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం అన్నారు. మహాత్ములను దర్శించడం పుణ్యప్రదంగా భావిస్తాం. వారి పాద స్పర్శనం మనలోని పాపాలను తక్షణమే తొలగిస్తుంది. సకల భోగాలను త్యజించి లోకం కోసం, లోకం మేలు కోసం జీవితాలను సైతం త్యాగం చేసిన అమృతమూర్తులు వారు. వారి మాటలు అమృతమయాలు. ఎలాంటి భోగాపేక్ష, లాభాపేక్ష లేకుండా ప్రవర్తించే నిస్వార్థ త్యాగమూర్తులు వారు. జగద్గురువు ఆదిశంకరాచార్య, రామానుజాచార్య వీరంతా సమాజ ఉద్ధరణకై అన్నిటినీ త్యజించారు. ఇప్పటి వారి వారసుల్ని సంభావిస్తూ, వారికి ప్రణిపాతం చేస్తూ, వారి మాటల్ని గౌరవించడం సమాజ ధర్మం, కర్తవ్యం. శ్రద్ధామయోయం పురుష యోపి శ్రద్ధశ్రయేవ సహ. ఏ శ్రద్ధ అయితే మనస్సులో ఉంటుందో ఆ శ్రద్ధానురూపమైనటువంటి పురుషుడే భగవంతుడు. ఆ శ్రద్ధమయమైనటువంటి భగవత్ స్వరూపం ఎట్లా ఉంటుంది అంటే చింతనాత్మకమై, మననాత్మకమై, కర్మరూపాన్ని దాల్చి ఎప్పుడైతే ఫలితానికి వస్తుందో అప్పుడే మనందరికీ కూడా అది సాక్షాత్కరిస్తూ ఉంటుంది. ఈనాడు వాడు పడ్డటువంటి అఖండ వ్యయ ప్రయాసాలకు సాక్షాత్తు నిలువెత్తు రూపం ఈవేళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక యాగం ఒక ఎత్తు అయితే, వారు నిర్మించినటువంటి గోపుర నిర్మాణం ఇంకొక ఎత్తు. ఆ విశ్వేశ్వరుడు ఇంకొక విశ్వేశ్వరుల్లో దూరి ఆ యొక్క విశ్వ సృష్టి నవయుగానికి ఆరంభాన్ని పలికినటువంటి దివ్య యుగం. కలియుగంలో కూడా మనం మంత్రాన్ని చెప్తూ ఉంటాం, నవో నవో భవతి జాయమానోన్హం. ప్రతిరోజు కూడా మీకు ఎప్పుడూ నవయుగం కావాలి. ఎందుకు అంటే మనిషి ఎప్పుడూ కూడా కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటాడు. అనుభవించినటువంటి దాన్ని మరల అనుభవించాలని కోరుకుంటూ ఉంటాడు. పూర్ణేషు పూర్ణేషు పునర్నవానాం. అనుభవిస్తూ ఉంటే కొద్దీ పాత అనుభవం అయినా సరే కొత్తగా ఉంటుంది. అదే పురాణం. పురా అపి నవం పురాణం. ఒక్కొక్క ఆలయంలో కుడ్యాలు చూసినప్పుడు, అక్కడున్న శిల్పాలు చూసినప్పుడు, స్తంభాలు చూసినప్పుడు, గోపురాలు చూసినప్పుడు కొంచెం పరిశీలించాలండి. అంతేగాని ఎంత వేగం రాహుకేతు పూజ చేసుకుని గ్రహదోషాలు వదిలించుకు వచ్చేస్తామా అని తొందరపాటు కాదు.
ఆ భవ్యమైన ఆలయాన్ని పరిశీలించండి, ఆ గోపురంలో పెట్టిన శిల్పాలని పరిశీలించండి. ఏవో అందానికి చూపించిన చిత్రాలు కావు. ఆలయంలో కొలువబడుతున్నటువంటి పరమేశ్వరుని యొక్క లీలలు, వారి యొక్క అభివ్యక్తులు, రకరకాల ఉపాసనా మూర్తులు అక్కడ శిల్పాలుగా చిత్రించబడి ఉంటాయి. అందుకు ప్రతి గోపురం, ప్రతి కుడ్యం, ప్రతి స్తంభం ఆ ఆలయ చరిత్ర, ఆ దేవతల యొక్క పురాణ ఆగమాల్లో చెప్పబడ్డ చరిత్రలు. అంటే ఆ దేవతకు సంబంధించిన విజ్ఞానాన్ని అంతటినీ ఆలయం మనకు పట్టి చూపిస్తోంది. అంతేకాదు ఆలయ నిర్మాణం వెనకాలన్న తత్వశాస్త్రము, ఆగమ శాస్త్రము, యోగ శాస్త్రము చాలా విశేషం. ఎందుకంటే మనం శాస్త్రము, కళలు, తత్వము 3 కలిసి హిందూ మతం అన్నాం. ఆ శాస్త్రం అనే దాంట్లో ఏవేవి వస్తాయంటే జ్యోతిష్ శాస్త్రము, నిర్మాణ శాస్త్రము, వైద్య శాస్త్రము, ధర్మశాస్త్రము, మంత్రశాస్త్రము, యోగ శాస్త్రము, ఇన్ని ఉంటాయి. ఇన్ని శాస్త్రాల బలం కలిగిన హిందూ ధర్మంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టమని భావన కలగాలండి ప్రతి వారికి. ద్వైతమైన, అద్వైతమైన, విశిష్టాద్వైతమైన అందులో ఎంతో గొప్పతనం ఇమిడీకృతమై ఉందని అన్నారు డాక్టర్ కోట లక్ష్మీ నరసింహం. శంకర కృపతో సాధించలేనిది ఏదీ లేదన్నారు. పరమేశ్వర, నీ గురించి స్తుతించడానికి నాకున్న భాష సరిపోతుందా? నాకున్న జ్ఞానం సరిపోతుందా? నీవంటే ఏమిటి? నీ కుటుంబం అంటే ఏమిటి? నీ వాక్ అంటే ఏమిటి? నీ దయ అంటే ఏమిటి? నీ ప్రభుత్వం అంటే ఏమిటి? దేనిని చూచినా వర్ణించడానికి సాధ్యం కాని స్థితి నాది. పోనీ నీ భార్య గురించి మాట్లాడదామనుకుంటే, తన ఇల్లాలు అఖిలైక మాత, ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణైనటువంటి ఆ జ్ఞాన ప్రసూనాంబిక ఉన్నదే, ఆవిడ అన్ని లోకాలకు తల్లి. ఆవిడ అఖిల లోకైక జనయిత్రి, ఆ మహాతల్లి. అంచేత అఖిలైక మాత అంటాడు మహానుభావుడు. మాత అనే మాటకి తల్లి అనే అర్థం అని మనందరికీ తెలుసు. కానీ పెద్దలు ఏం చెప్తున్నారంటే, మాత అనే మాట సామాన్యంగా వచ్చింది కాదు. ఎక్కములు మానవులు అని పెద్దవాళ్ళకి తెలుస్తాయి. మానము అంటే కొలత అని అర్థం. తన బిడ్డకి ఎన్ని పాలు కావాలో ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కొలిచి సరపడా పాలిచ్చేటువంటి స్థితి తల్లికి ఉంటుంది. ఆ కొలత తెలిసిన తల్లి కాబట్టి ఆవిడ్ని మాత అన్నారని చెప్తున్నారు పెద్దలందరూ. ప్రాచీన మహారాజగోపురాన్ని తిరిగి నిర్మించడం శివ సంకల్ప బలమే అన్నారు యతివందనం కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు. పైసా ఆశించకుండా రాజగోపురాన్ని నిర్మించడం గొప్ప విషయమని అభినందించారు. బీటలు వారి కూలిపోయిన 1000 ఏళ్ల నాటి ప్రాచీన కట్టడం అది తిరిగి లేచి నిలబడింది. రాయల నాటి వైభవాన్ని చాటి చెప్పింది. అదే రీతిలో మహారాజగోపురాన్ని తిరిగి నిర్మించడం అంటే మాటలు కాదు. కానీ అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసింది నవయుగ ఇంజనీరింగ్ సంస్థ. 6 సంవత్సరాల్లో అనుకున్నది సాధించి కాళహస్తికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. భారతదేశంలో మొత్తం 1300 పైచిలుకు శైవ క్షేత్రాలుంటే వాటిలో 276 ఆలయాలు అతి ప్రధానమైనవి, ముఖ్యమైనవి. వాటిలో అతి ప్రాచీనమైనది, పురాతనమైనది శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ కాళహస్తీశ్వరుని దేవాలయం. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే ఈ క్షేత్రం ఉన్నట్లు తిరుమరై తలంగల్ అనే తమిళ గ్రంథం ద్వారా తెలుస్తుంది. 63 మంది పరమ శివభక్తులైన నాయనార్లలో ఒకరైన నక్కీరన్ ఈ క్షేత్రాన్ని దర్శించి క్షేత్ర విశేషాలను, దివ్యత్వాన్ని తన రచనల్లో పొందుపరిచాడు. దీన్ని బట్టి క్షేత్ర ప్రాచీనత అర్థమవుతుంది. కాలక్రమేణా పురోభివృద్ధి చెందుతూ దక్షిణ కాశీగా కాళహస్తి వాసికెక్కింది. ఇక్కడ కొలువుదీరిన కాళహస్తీశ్వరుడు స్వయంభువు లింగంగా వెలిశాడు. ఈ లింగం వర్తులాకారంలో కాక చతురస్రాకారంలో ఉండటం విశేషం. పంచభూత లింగాల్లో ఇది వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతోంది. ఆలయంలో మూల విరాట్టుకు ఎదురుగా ఉన్న 2 దీపాలలో ఒకటి లింగమూర్తి నుండి వచ్చే గాలితో చలిస్తూ ఉంటే మరొకటి నిశ్చలంగా వెలుగుతూ ఉంటుంది. ఇది ఈ క్షేత్రంలోని మరో విశేషం. స్వర్ణముఖి తీరాన వెలిసిన ఈ కాళహస్తికి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. శ్రీ అంటే సాలీడు, కాళము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 జంతువుల పేర్లతో ఈ క్షేత్రం ఏర్పడిందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇది మోక్షదాయకమైన క్షేత్రం, మూఢభక్తికి పరీక్ష పెట్టిన ప్రాంతం, కన్నప్ప భక్తికి సాక్ష్యంగా నిలిచిన క్షేత్రం. తన భక్తుడు
వేటగాడైన తిన్నడును పరీక్షించదలచి తన కంటి నుండి రక్తాన్ని కార్చగా చలించిపోయిన తిన్నడు తన కంటిని విల్లుతో పెకిలించి స్వామికి అమర్చాడు. శివునిపై తనకున్న అచంచలమైన భక్తిని చాటుకున్నాడు. అప్పటి నుండి తిన్నడికి కన్నప్ప అని పేరొచ్చింది. ఈ ఆలయంలో కొలువుదీరిన దేవతామూర్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు చూస్తూ ఉండడం కనిపిస్తుంది. పాతాళ గణపతి ఉత్తరాభిముఖంగాను, కాళహస్తీశ్వరుడు పశ్చిమ దిక్కును, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, దక్షిణామూర్తి దక్షిణ ముఖంగా కొలువై దర్శనమిస్తారు. దీనివల్ల చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందని భక్తుల నమ్మకం. అంతేకాదు, గ్రహదోషాల నివారణ కోసం ఇక్కడ సర్పదోష, రాహుకేతు పూజలు నిర్వహిస్తారు. అందువల్ల ఇది రాహుకేతు క్షేత్రంగా కూడా వాసికెక్కింది. మహేశ్వరాయ శివాయ మహారుద్రాయ శివాయ. క్రీస్తు శకం 1516లో శ్రీకృష్ణదేవరాయలు దేవాలయానికి తూర్పు ముఖంగా ఎత్తైన రాజగోపురం నిర్మించారు. దీని నిర్మాణ శైలి, శిల్పకళా చాతుర్యం అబ్బురపరుస్తాయి. ఆగమ శాస్త్రాల ప్రకారం ఆలయ నిర్మాణం భగవంతుడు శయని రీతిలో ఉన్నట్లు నిర్మిస్తారు. గర్భాలయం భగవంతుని శిరోభాగంగా, మంటపం ఉదరంగా, గోపురం పాద భాగాలను సూచిస్తాయి. అందుకే ఆలయానికి రాలేని వారు దూరంగా ఉండి గోపురానికి నమస్కారం చేసినా స్వామిని దర్శించినట్లేనని శాస్త్రాలు చెబుతున్నాయి. సుందర స్మరణ. కాలక్రమంలో 2000 సంవత్సరంలో రాజగోపురం బీటలు వారడం ప్రారంభమైంది. మరమ్మతులు చేసినా ఫలితం లేకుండా పోయింది. 2010లో సంభవించిన లైలా తుఫాన్ వల్ల గోపురం పూర్తిగా దెబ్బతింది. దీంతో నిపుణుల సూచనల మేరకు 2010 మే 26న గోపురాన్ని పూర్తిగా కూలగొట్టారు. నమః శివాయ నమః శివాయ హర హర శివ శివ నమః శివాయ. కూలిపోయిన గోపురం స్థానంలో కొత్త నిర్మాణాన్ని చేపట్టేందుకు నవయుగ ఇంజనీరింగ్ సంస్థ స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. కృష్ణపట్నం ఓడరేవు నిర్మాణ బాధ్యతలను కూడా చేపట్టిన ఈ సంస్థ సివిఆర్ ఫౌండేషన్ ను స్థాపించి పోర్టు నిర్మాణంలో భాగంగా నిర్వాసితులకు కాలనీలు నిర్మించారు. పలు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించారు. ఆయా ప్రాంతాల్లోని యువతకు సాంకేతిక శిక్షణ ఇచ్చి పోర్టులోనే ఉద్యోగాలు కల్పించారు. మానవతా దృక్పథంతో సివిఆర్ ఫౌండేషన్ చేస్తున్న ఈ పనులను గుర్తించి సర్కార్ కాళహస్తిలోని కూలిపోయిన రాజగోపురాన్ని నిర్మించే బాధ్యతలను అప్పగించింది. ఇది తమ ధార్మిక బాధ్యతగా గుర్తించి నవయుగ సంస్థ సివిఆర్ ఫౌండేషన్ పేరిట నిర్మాణ బాధ్యతలను చేపట్టింది. 2010 ఆగస్టు 29న అప్పటి ముఖ్యమంత్రి కె రోసయ్య గోపుర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహారాజ గోపురం నిర్మాణానికి సంబంధించి చెన్నై ఐఐటి నిపుణుల్ని కూడా సంప్రదించి అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ 2011 మార్చ్ 7న నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 144 అడుగుల ఎత్తులో ఈ గోపురాన్ని నిర్మించారు. ఎంతో అనుభవజ్ఞులైన పనివారితో ఆగమశాస్త్ర పద్ధతిలో దీన్ని నిర్మించారు. త్రిపురాంతకాయ త్రయంపకాయ. దీని నిర్మాణానికి అవసరమైన గ్రానైట్ రాళ్లను గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి తెప్పించారు. తమిళనాడుకు చెందిన అనుభవజ్ఞులైన శిల్పులు, స్థపతులతో సంప్రదించి అందమైన శిల్పకళా రీతులను కూడా గోపుర కుడ్యాలపై రూపొందించారు. పావన చరిత శ్రీహరి వినుత. గోపుర నిర్మాణానికి ఎటువంటి కృత్రిమ రసాయనాలు వినియోగించకుండా సున్నం, ఇసుక మిశ్రమానికి గట్టిదనం రావడానికి బెల్లం, కరక్కాయలను వినియోగించారు. రాతి శిల్పాల మధ్యనున్న ఖాళీలను సున్నపు నీటితో గ్రౌట్ చేశారు. మొదటి రాతి శిల్పాన్ని 2011 డిసెంబర్ 5న ప్రతిష్ఠించారు. 2016 డిసెంబర్లో విజయ గోపుర నిర్మాణాన్ని పూర్తి చేశారు. అశాంతి వీడి పరమ శాంతి భావనలు పరివ్యాప్తమవుతున్నాయి. జడత్వం తొలగి చైతన్యం వెల్లివిరుస్తోంది. బారులు తీరుతున్న భక్తజనంతో స్వర్ణముఖి తీరం అపర కైలాసాన్ని తలపిస్తోంది. నవావరణ పూజలతో నవ్యంగా వెలిగిపోతోంది.
శ్రీకాళహస్తిలో విశ్వశాంతి మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతోంది. 8 రోజులు గడిచిపోయాయి. సామూహిక కుంకుమార్చనలు, మహాన్యాసపూర్వక విశేష అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తున్నారు. సాధారణ భక్తుల నుండి అసాధారణ వ్యక్తుల వరకు అక్కడ జరుగుతున్న విశేషార్చనల్లో పాల్గొంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ నిర్వాహకులు, యజ్ఞ నిర్వహణ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు సమస్త దేవతలకు ఆవాహనలతో ఆరాధనలు జరుగుతున్నాయి. జపానుష్ఠాన మంత్రపూర్వకంగా విధి విధానాలు నిర్వహిస్తున్నారు. ఇంకొద్ది గంటల్లో 9వ రోజు కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. మంటప దేవతా పూజ, జపానుష్ఠాన హవన పారాయణతో ఉదయం 8 గంటలకు మహాయజ్ఞాన్ని తిరిగి ప్రారంభిస్తారు. సనః పరషదతి దుర్గాని విశ్వానాదేవ సింధం దరితాత్యగ్నః ఏకోల్ముఖేన యంతి ఇమాన్ దిశయంతి స్వాజామేవ దిశరుద్రన్నిరవదయతే. ఇవాళ మహాన్యాసపూర్వక కుబేర పాశుపత అభిషేకాన్ని నిర్వహిస్తారు. అనంతరం లక్షల తామర పూలతో త్రినేత్రుడికి పుష్పాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం శ్రీ శ్రీనివాస కళ్యాణానికి సన్నద్ధమవుతున్నారు. నమః శివాయ నమః శివాయ హర హర శివ శివ నమః శివాయ నమః శివాయ నమః శివాయ